హాయ్, దిస్ ఈజ్ నగేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మహబూబ్ నగర్. మహేష్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫర్ యూ వ్యూయర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అండ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ సమయం తల్లిదండ్రుల నుంచి ఏ విధంగా కోఆపరేషన్ ఉండాలి, పిల్లలు ఒత్తిడికి లోను కాకుండా ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా ఎట్లా క్రాక్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు చదువు 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 అని చెప్పి తెల్లవారులు ప్రెజర్ చేయొద్దు. వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చదువుతుంటే వీలైతే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఒక మంచి లెక్చరర్ కానీ లేకపోతే మీ నియరెస్ట్ వాళ్ళ అడ్వైస్ తీసుకొని వాళ్ళకు చదివిస్తూ ఫుడ్, వాళ్ళ హెల్త్, వాళ్ళకు కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే ప్రయత్నం చేయండి. ప్రెజర్ పెట్టి బాగా చదువు చదువు అని రాత్రి మొదలు బుక్ ఇచ్చి చేతికిచ్చి వాళ్ళకు ఫ్రీడమ్ లేకుండా ఇంకా మానసికంగా స్ట్రెస్కు గురి చేయొద్దు. ఏ సమయంలో ఏ సబ్జెక్ట్, ఇది పంట సీజన్ కాలం, తర్వాత అన్ని పంటలు చేతికి వచ్చే కాలం, వాళ్ళకేమో ఎగ్జామ్స్. మీ రైతులకు క్రూషియల్ టైమే, తర్వాత విద్యార్థులు కూడా క్రూషియల్ టైమే. సమ్మర్ వచ్చిందని, హాలిడేస్ వచ్చినాయని వాళ్ళని పంటలోకి తీసుకుపోవడము, పంట చేలోకి తీసుకుపోకుండా వాళ్ళకు మంచి సమయం ఇస్తూ కొంచెం వీలైతే బయట వాళ్ళ సాయం తీసుకొని మీ పని మీరు చేసుకుంటూ వాళ్ళ హెల్త్ మీద, ఆరోగ్యం మీద, వాళ్ళ స్టడీస్ మీద, వాళ్ళ యొక్క ఫుడ్ మీద కొంచెం కేరింగ్ తీసుకుంటే మంచి స్కోర్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి ఎడ్యుకేషన్ విషయంలో. తర్వాత వాళ్ళకి ఏమన్నా తిండి కానీ లేకపోతే వాళ్ళ ఆరోగ్యం కానీ ఏదైనా కొంచెం ఉన్నట్టయితే వాళ్ళకు సహకరించండి. ఎవరైనా మంచి గైడ్ ఉంటే వాళ్ళకు తీసుకొచ్చి వాళ్ళకు చెప్పించే ప్రయత్నం చేయండి. లెక్చరర్ కానీ మీ చుట్టుపక్కల ఉండే ఒక మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళ కానీ వాళ్ళకి హెల్ప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏది చదవాలో, ఏది చదవకూడదో, ఎప్పుడు చదవాలో, ఎప్పుడు చదవకూడదు అన్ని మీరే డిసైడ్ చేస్తూ లేనిపోయింది వాళ్ళ మీద రుద్దడం చేయకుండా ఎగ్జామ్ వాతావరణం వాళ్ళకి ఇంటి దగ్గర కూడా కల్పిస్తూ, అంటే టీవీ పెట్టుకొని మీరు చూసుకోవడం, వాళ్ళకు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ వాళ్ళకు సహకరించే ప్రయత్నం చేయండి. అండ్ వాళ్ళు మంచి మార్కులు వచ్చిన తర్వాత కూడా, లేకపోతే మార్కులు రాకపోతే కూడా పలానా వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి మీకు డిస్కరేజ్ చేయొద్దు. సరే, తక్కువ మార్కులు వచ్చినాయి, నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ప్రొసీడ్ కానీ ఎంకరేజ్ చేస్తూ వెళ్ళండి. ఒకవేళ ఏదైనా సబ్జెక్టులు మిగిలిపోయినా కూడా మళ్ళీ సప్లిమెంటరీ కట్టించి వాళ్ళని ముందుకు పోయించే ప్రయత్నం చేయండి. ఆ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినంత మాత్రాన ఏదో మొత్తం అయిపోయిందని చెప్పి వాళ్ళు డిస్కరేజ్ చేసి ఫర్దర్ ఫ్యూచర్ వాళ్ళకు ఇంకా వాళ్ళు చదవకుండా చేయొద్దు. ఒక సబ్జెక్ట్ పోయినా, మార్కులు తక్కువ వచ్చినా వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా ముందుగా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఇంకా మంచి సహాయ సహకారాలు అందించండి. తర్వాత మీరు ఫలానా 10th క్లాస్లో పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ గ్రూప్ తీసుకోవాలి అబ్బాయి, మీరు డిసైడ్ చేసిన గ్రూప్ కాదు, తను ఎంచుకున్న గ్రూప్కి ఇవ్వండి. హెచ్ఈసీ అయినా పర్లేదు, సిఈసీ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. అందరూ మ్యాథ్స్ తీసుకుంటారు కాబట్టి మ్యాథ్స్ తీసుకొని ప్రెజర్ చేయడం, మీ పిల్లవాడికి మ్యాథ్స్ రాకపోవడం, రేపు ఇంటర్మీడియట్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడం, దాంతోపాటు కంప్లీట్గా చదువుకు దూరం కావడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థి మీ పిల్లవాడికి ఏదైతే ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ ఉందో ఇష్టం వచ్చిన సబ్జెక్టే తీసుకోరండి. సపోజ్ హెచ్ఈసీ అంటే కొంచెం తక్కువ తీసుకుంటారు, హెచ్ఈసీని ఇంట్లో డిస్కరేజ్ చేస్తారు. కానీ రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్కు అవసరమైన ప్రతిదీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పనికొస్తుంది. కాబట్టి మీ పిల్లవాడి టేస్ట్కి అనుగుణంగా, మీ పిల్లవాడి టాలెంట్కి అనుగుణంగా ఎంకరేజ్ చేయండి. వాడు బీటెక్ చేస్తా అంటే బీటెక్, ఎంటెక్ చేస్తా అంటే ఎంటెక్, లేదంటే మామూలుగా నార్మల్ డిగ్రీ తీసుకొని హెచ్ఈసీ తీసుకుంటా అంటే కూడా ఎంకరేజ్ చేయండి. అవసరమైతే ఒక ఎడ్యుకేటర్ అక్కడ దగ్గర తీసుకుపోయి పిల్లవాడి క్యాపబుల్ ఏంది, పిల్లవాడి గ్రూప్ తీసుకుంటుంటుండు మంచిగా ఉందని చెప్పి మీరు వాళ్ళ సహాయం ద్వారా పిల్లవాడిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో చదివే విషయంలో పిల్లవాడి మీద ప్రెజర్ పెట్టకూడదు. పిల్లవాడు చదవాలనుకుందే చదవనివ్వండి, పిల్లవాడు తీసుకున్న గ్రూపే తీసుకొని పిల్లవాడు వెళ్ళే దారిలోనే వెళ్ళనివ్వండి. కాకపోతే దారిని చక్కగా చేసే ప్రయత్నం చేయండి. మీకు తెలిస్తే మీకు తెలియకపోతే ఎవరి అడ్వైస్ ద్వారా అయినా ఈ పిల్లవాడి గ్రూప్ తీసుకుంటుంటుండు, దీనికి ఫర్దర్ ఫ్యూచర్స్ ఎట్లుంటాయని తెలుసుకొని అతనికి కొంచెం ఏదైనా అడ్వైజ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రెజర్ పెట్టకుండా అతను మంచిగా చదువుకొని మంచి మార్గంలో వెళ్ళేటట్టు చేయండి. 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా మళ్ళీ సప్లిమెంటరీ కట్టించి ఎంకరేజ్ చేసి కంప్లీట్గా గ్రాడ్యుయేట్ అయ్యే విద్యార్థి అయ్యే వరకు కూడా అతనికి మంచి సహాయ సహకారాలు, కోఆపరేషన్స్ అందిస్తూ అతన్ని మంచి మార్గంలోకి తీసుకెళ్ళి, తర్వాత రిజల్ట్ వచ్చినాక కూడా ఇమీడియట్గా మంచి మార్కులు వచ్చినాయని చెప్పి ఏదో అప్పటికప్పుడే ముడుచుకోకుండా తర్వాత నెక్స్ట్ అతను చేరబోయే కాలేజ్ ఏది, ఆ కాలేజీలో ప్రీవియస్ రిజల్ట్ ఎంత ఉంది, కాలేజీలో లెక్చరర్స్ ఎంత క్యాపబుల్ పర్సన్స్ ఉన్నారు, ఇది కూడా చూడండి. ఏదో పిల్లవాడిని ఫలానా కాలేజీ పోతుంటే ఏదో ఫీజు కట్టేసి చేతులు దులుపుకోకుండా కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో చదివిన వీలైతే పూర్వ విద్యార్థులు మీ ప్రాంతంలో ఎవరైనా వాళ్ళని ఎంక్వైరీ చేసి లెక్చరర్స్ ఎట్లుంటారు, దాంట్లో రిజల్ట్స్ ఎట్లుంటుంది, పిల్లవాడికి భవిష్యత్తు ఏ విధంగా ఉపయోగపడుతుందని ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తూ పిల్లవాడిని ముందుకు తీసుకెళ్ళండి. పిల్లలు కూడా చదివేటప్పుడు కంప్లీట్గా చదివని కాకుండా 1-2 గంటలు మానసికంగా, శారీరక ఉల్లాసం కోసం గేమ్స్ కానీ, ఏదైనా క్రికెట్, వాలీబాల్, లేకపోతే మీకు ఇష్టమైన ఏదైనా గేమ్స్ కానీ, లేకపోతే ఏదైనా
ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కానీ కొంచెం ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ రిలాక్స్ అవుతూ చదువుకుంటూ వెళ్ళండి. పిల్లవాడిని కాలేజీలో చేర్చేటప్పుడు తల్లిదండ్రులు చాలా సూక్ష్మంగా కాలేజీ బ్యాక్గ్రౌండ్ గమనించి వాళ్ళ రిజల్ట్, కాలేజ్ భవిష్యత్తు, కాలేజీలో లెక్చరర్స్ ఎట్లా ఉన్నారు చూస్తూ పిల్లవాడిని జాయిన్ చేసినాగానే అయిపోయిందని అనుకోకుండా పిల్లవాడు రోజు కాలేజీకి వెళ్తున్నా లేడా, కాలేజీలో వచ్చిన హార్డ్ వర్క్ చేస్తున్నా, ఇంటికి వచ్చి చేస్తున్నా లేదా, ఇది కూడా చూడండి. ఎందుకంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చాలా మంచి పిల్లవానికి అనేది భవిష్యత్తు నిర్ణయించే ఏజ్ ఇవి. ఒక్కొక్కసారి మీరు కాలేజీ పోతున్నాను చెప్తాడు, అక్కడ పోయిన తర్వాత ఏదో సినిమానో ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ దగ్గరికి పోతుంటాడు, కాలేజీ పోతున్నా లేదా, ఇంటికి వచ్చిన తర్వాత కాలేజీ ఇచ్చిన హార్డ్ వర్క్ చేస్తున్నా లేదా, హోంవర్క్ చేస్తున్నా లేదా అనేది క్లోజ్ అబ్జర్వేషన్ పెట్టండి. ఇది పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ చెప్పదలుచుకున్న సూచన. తర్వాత పిల్లలు కూడా ఈ లాస్ట్లో ఏం చదివారో వదిలేసి ఈ 3 నెలలు ఈ 2 months 3 months కూడా వెరీ క్రూషియల్ టైం. లెక్చరర్స్ని అడిగి ప్రీవియస్ బాగా అడిగే క్వశ్చన్స్ ఏవి, కంపల్సరీ ఎగ్జామ్లో వస్తాయనే క్వశ్చన్స్ ఏవి ఫైండ్ అవుట్ చేసి రివిజన్ చేయండి. ఫెయిల్ అయితే అనుకునే అభ్యర్థి లెక్చరర్ సహాయంతో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్ చేసుకొని కంపల్సరీ పాస్ అవుతానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా పాస్ అవుతాడనే అభ్యర్థి మంచి మార్కులు రావడానికి ప్రయత్నించండి. మంచి మార్కులు వస్తాయి అనుకున్న అభ్యర్థి ర్యాంకుకు ట్రై చేయండి. అక్కడితో ఆగిపోవద్దు. ఇప్పటి వరకు చదవకపోయినా పర్లేదు, ఇప్పటి నుంచి చదివితే ఈజీగా మనం 35 మార్క్స్ లేకపోతే స్కోరింగ్ సబ్జెక్టు చేయొచ్చు. లెక్చరర్ల సలహా తీసుకోండి. అర్థం కానివి లేకపోయి కంపల్సరీ వచ్చి రావడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ కూడా సబ్జెక్ట్ లెక్చరర్స్ని అడిగి కొన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్టెడ్ తీసుకుంటే ఫెయిల్ అవుతున్న అభ్యర్థి కూడా పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. పాస్ అవుతున్న అభ్యర్థి బాగా ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్ పేపర్లు అనలైజ్ చేస్తూ ఇంకా వచ్చే స్కోరింగ్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. తర్వాత స్కోరింగ్ వచ్చిన తర్వాత 1-2 సబ్జెక్టులు అయినా కూడా మళ్ళీ సప్లిమెంటరీ కట్టి ఇంకా కసితో కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఏంటంటే ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కొంత శక్తి ఉంటుంది, ఏదో ప్రైవేట్ పనులకు 100, 200, 300 పోవడానికి అలవాటు పడతారు. మన జీవితాన్ని మార్చేది ఎడ్యుకేషన్ మాత్రమే. ఈ 100, 200 చిన్న చిన్న జాబ్స్ దయచేసి వీటికి అట్రాక్ట్ కాకండి. సబ్జెక్టు డిగ్రీ వరకు చదువుకొని ఆ తర్వాత నువ్వు ఎంచుకున్న రంగంలోకి ఏదైనా రంగం నీకు సక్సెస్ కాలేదు అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్ టైంలో మీ సమయంలో మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా 100, 200 కోసం ఆశపడకుండా కేవలం ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి మంచి మార్కులు మంచిగా సబ్జెక్టులో పాస్ అయ్యి ఫర్దర్ డిగ్రీ అయిపోయిన తర్వాత మీ క్యాపబుల్కి అనుగుణంగా ఏదో ఒక ఉద్యోగాన్ని చూస్ చేసుకోండి. తాత్కాలిక ఆనందాన్ని కోసం తాత్కాలికంగా టైం పాస్ చేయడం, తాత్కాలికంగా ఎంటర్టైన్మెంట్ చేయడం ఇది చాలా తగ్గించండి. ఏదో మెంటల్లీ ఫిజికల్లీ రిలాక్సేషన్ కోసం ఏదో వీలైతే ఒక అర్ధగంట గేమ్ ఆడండి, అంతేగాని ఫ్రెండ్స్తో ఫోన్లో కానీ బయట. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏం చదవలేదు ఫెయిల్ అయితే మనం భయపడే విద్యార్థులు టెస్ట్ సిరీస్లు ఉంటాయి, టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్స్ తీసుకొని సెలెక్టెడ్ క్వశ్చన్స్ చూస్ చేసుకొని చదివి రివిజన్ చేసి రాయడం ప్రాక్టీస్ చేయండి. చేస్తే కనీసం మినిమం పాస్ మార్కులు తెచ్చుకోవడానికి మీకు మంచి అవకాశం ఉంటుంది. భయపడకుండా ఇప్పటికే లెక్చరర్స్ దగ్గర ఉన్న మంచి టెస్ట్ సిరీస్ తీసుకొని సెలెక్టెడ్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఇమ్మీడియట్గా చదివి రివిజన్ చేసి వాటిని పేపర్ మీద రాయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగా క్వశ్చన్ అడిగింది అనుకోండి, ఆ సిమిలర్గా ఆన్సర్ ఉన్న క్వశ్చన్ ఏదైతే ఉంటుందో కంపల్సరీ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మినిమం కనీసం పాస్ కావడానికి స్కోప్ ఉంటుంది. భయపడకుండా టెస్ట్ సిరీస్లు బుక్స్ టెస్ట్ బ్యాగ్స్ తీసుకొని సెలెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకొని చదివి రివిజన్ చేసి దాన్ని పేపర్ మీద రాసి అదే ఎగ్జామ్లో రాయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేపు 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్.